ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 34వ అధ్యాయము. తరువాత సీతమ్మ ఇలా అంది. శత్రువులను సంహరించగలిగిన సమర్థత కలిగిన ఓ హనుమ, నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యాదేవి లోకాన్నంతటినీ రక్షించే కొడుకును కన్నది. ఆ రాముడి పాదాలకు సాంజలీబంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించిన రాముడు బాధను పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండటమే కారణము. వదినను తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైన వాడు. ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా, నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనసులో నాయందు ఉన్న ప్రేమను వృద్ధింపజేయి. నన్ను తొందరగా తీసుకెళ్లేటట్లు చెయ్యి అంది. అప్పుడు హనుమంతుడు, కాకాసుర వృత్తాంతాన్ని చెప్పావు. దీనితో పాటు ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా? తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు సీతమ్మ తన పవిటి కొంగుకు కట్టి ఉన్న మూట విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. చూడామణి సముద్ర జలాల నుంచి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహుకరించాడు. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు యందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికివ్వు. అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము అంది. హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకొని రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలాగే చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకు విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది. మళ్ళీ సీతమ్మ ఇలా అంది. ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్నప్పుడు నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగున పడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమశిలను అరగదీసి నా బుగ్గ మీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి అంది. అప్పుడు హనుమంతుడు, నేను ఇక బయలుదేరతాను అన్నాడు. నాయన, 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఒక్కనాడు కూడా రామనామం వినలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చి రామకథ చెప్పావు. నా మనసు పొంగిపోయింది. ఇంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఉండి రేపు నాకు కనపడి మళ్ళీ ఒకసారి రామకథ చెప్పవా, ఇవాళ్టికి ఉండిపోవా అని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకును కన్నతల్లి అడిగినట్లు సీతమ్మ హనుమంతుడిని అడిగింది. అప్పుడు హనుమంతుడిలా అన్నాడు. అమ్మా, నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీ మీద బెంగ పెట్టుకొని శోకిస్తున్నాడు అన్నాడు. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పిన మాట మళ్ళీ నాకు శోకం కలిగిస్తుంది. రాముడు నా కోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమా, నువ్వు వస్తావు, గరుత్మంతుడు వస్తావు, వాయుదేవుడు వస్తాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇంకెవరూ ఇక్కడికి రాలేరు. మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు. సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం వాళ్ళు ఉన్నారు. నాకన్నా ఎక్కువ బలం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా తక్కువ బలం ఉన్నవారు సుగ్రీవుడి దగ్గర లేడు అన్నాడు. నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకాపట్టణానికి వచ్చి రావణుడిని సంహరిస్తాము అన్నాడు. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 34వ అధ్యాయం సంపూర్ణం.